బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇవాళ ఏంటి అంటే ఈవినింగ్ గోబీ తినడానికి కానీ మా ఊర్లో ఉన్న పద్మశ్రీ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇవాళ ఏంటంటే పద్మశ్రీ హోటల్లో చేసే గోబీ మేకింగ్ వీడియో మీకు చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారు కదా, గోబీకి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేస్తున్నారనమాట. ఫస్ట్ సాల్ట్ కొంచెం వేశారు, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోకి ఒరిజినల్ టమాటో సాస్ అనమాట వీళ్ళే రెడీ చేసుకున్నారంట అండి. నేను అడిగాను వాళ్ళని. సో చూసారు కదా, వేసేసి బాగా కలిపేసుకుంటున్నారు. మా ఊర్లో పద్మశ్రీ హోటల్లో తప్ప, అంటే నాకు పర్సనల్గా అక్కడ తప్ప గోబీ ఎక్కడ నచ్చదనమాట. ఎందుకంటే అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి పానీపూరి కూడా ఉంటుందండి. పానీపూరి పార్సల్ కట్టించుకున్న వాళ్ళు పార్సల్ కట్టించుకుంటారు, హోటల్లో తినేవాళ్ళు హోటల్లో ఆర్డర్ పెట్టేసుకొని తినేస్తారనమాట. సో ఇలా అయితే ఉడుకుతుంది. ఈ ఉడుకుతున్నప్పుడే అంటే యాక్చువల్గా గోబీ అనేది లోపల రెడీ చేసి తీసుకొని వచ్చేస్తున్నారనమాట. ఇదిగోండి చూసారు కదా, గోబీ లోపల రెడీ చేసేసుకొని వేడిగా ఉంది, దాన్ని తెచ్చి ఇందులోకి సాస్లోకి వేసేసారనమాట. గోబీని కొంతమంది ఏంటంటే గోబీ ఫ్లవర్ అంటే కాలీఫ్లవర్తో చేస్తారు, ఇంకొంతమంది క్యాబేజీతో చేస్తారు. సో మీ ఏరియాలో గోబీ అనేది స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు గోబీని కాలీఫ్లవర్తో చేస్తారా లేకపోతే క్యాబేజీతో చేస్తారా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే క్యాబేజీతోనే చేశారండి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మడక్సిర వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటారు, ఇంకొకసారి కూడా వెళ్ళి తినండి. ఎందుకంటే ఎన్నిసార్లు తినాలనిపించేది గోబీ కాబట్టి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ కొంచెం సాస్ వేసుకొని బాగా నీట్గా కలిపేశారండి. వీళ్ళేంటంటే గోబీలోకి గరం మసాలా వేస్తారో లేదు తెలియదు వేరే చోట, కానీ ఇక్కడైతే కనుక గరం మసాలా వేస్తారనమాట. అది ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం వేస్తారంట అండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వేసి కలిపేసుకున్నారనమాట. ఈ గోబీ వచ్చేసి అంటే ఫుల్ ప్లేట్ వచ్చేసి 60 రూపీస్, హాఫ్ వచ్చేసి 30 అనమాట. మేమైతే పార్సల్ తీసుకోలేదు, అక్కడే తిన్నామన్నమాట హోటల్లో. సో 2 హాఫ్లు తీసుకొని బాగా సంతృప్తిగా కడుపు నిండా తినేసామన్నమాట. కడుపు నిండా అంటే తృప్తి తీరేదాకా తినేసి వచ్చేసాము. అసలు ఈ వీడియో తీసుకోవడానికి నేను ఎంత త్వరగా వెళ్ళానంటే హోటల్కి, ఎందుకోసం అంటే 5 o'clockకి వెళ్ళాను. 5కి ఎందుకు వెళ్ళానంటే 5:36 స్టార్ట్ అయిందంటే అసలు అక్కడంతా కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా అంతమంది జనాలు గుమ్ము కూడి ఉంటారు. సో అందుకోసమే త్వరగా వెళ్ళేసి గోబీ మేకింగ్ వీడియో అనేది మీకోసమే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్తో కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇంకొకసారి నీట్గా కలిపేస్తారండి. చూసారు కదా, అసలు గోబీ చేయాలంటే అదొక ఆర్ట్. అసలు ఏ పని చేయాలన్నా అదొక ఆర్ట్ అనమాట. అదొక రావాల్సింది, అది చేయాలంటే అసలు ఎంతో కష్టం ఉంటుంది. సో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో అసలు. ఆ పెనం తిప్పడానికి అసలు అతను ఏ క్లాత్ లేకుండా ఉత్త చేత్తోనే తిప్పేస్తున్నాడు. అసలు అతనికి అసలు వేడి అనేది అనిపించలేదు. మనమైతే ఇంట్లో కొంచెం కన్నా కాలిపోయింది అని అనుకుంటాము. సో చూసారు కదా, అయిపోయింది. పార్సల్ కోసం అనేది చాలామంది వచ్చేసారు. వాళ్ళ కోసమని పార్సల్స్ అయితే కట్టేసుకుంటున్నారనమాట. హాఫ్ కావాలి, ఫుల్ కావాలి, అలాగే పానీపూరి కావాలని ఎంతోమంది వచ్చేసి ఇక్కడ అయితే పార్సల్స్ అయితే కట్టేసుకుంటున్నారండి. ఇవాళ వచ్చేసి నేను మీకు పద్మశ్రీ హోటల్లో చేస్తున్న గోబీ మేకింగ్ వీడియో అయితే చూపించేశాను కదా. సో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇవాళ అయితే సంతృప్తిగా గోబీ అయితే తిన్నాను, అది కూడా హాఫ్ ప్లేటే, అది కూడా నాకు ఎక్కువ అయింది. సో చూసారు కదండి, మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడ ఏ ప్లేస్లో గోబీ అనేది చాలా ఫ్లేవర్తో, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఎక్కడ ఉంటుందో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను టూర్కి వెళ్ళినా, అలా ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఆ ప్లేసెస్కి వెళ్తే అక్కడే ఖచ్చితంగా టేస్ట్ చేస్తానన్నమాట మీరు చెప్తే. సో మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టేస్ట్ మాత్రం అసలు పద్మశ్రీ గోబీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సో టాటా, బాయ్ బాయ్ గాయ్స్.